నమస్తే, వెల్కమ్ టు ద సత్యపథ పీపుల్ లైవ్ టీవీ. సార్, ఈ రోజుల్లోని అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే ఆయుర్వేదిక్ వల్ల చాలామంది ఉపయోగాలు పొందుతున్నారు సార్. ఒక్కసారిగా ఆయుర్వేదిక్ వల్ల చాలామంది లబ్ధి కూడా పొందుతున్నారు. అయితే ఈ ఆయుర్వేదిక్ వల్ల చాలా లాభం పొందారు కదా, దీనివల్ల ఎటువంటి లాభం పొందిన వాళ్ళు ఉన్నారు, నష్టపోయిన వాళ్ళు కూడా చాలా, నష్టమైనది కాదు, చాలా మంది లబ్ధి పొందారు. లబ్ధి అనేది కొంచెం మా ప్రేక్షకులకు చెప్పండి సార్. ఆయుర్వేదిక్ మంచిగా జరుగుతుంది కదా, దానివల్ల నష్టం అంటే యాక్చువల్గా 5000 సంవత్సరాల క్రితం నుంచి కూడా భారతదేశంలో ఆయుర్వేదం అనేది ఉంది. మనం ప్రపంచ దేశాలకి ఆయుర్వేదాన్ని మనమే ఇచ్చాం. ఈరోజు యూరోప్ కంట్రీస్ కానీ మిగతా దేశాలు కానీ వాళ్ళు కూడా ఆయుర్వేదిక్ విధానాన్ని అవలంబిస్తున్నారు. అలాగే ఆయుష్ అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆయుష్ పర్యవేక్షణలో ఈ ఆయుర్వేదం అనేది వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ కూడా విరివిగా దొరుకుతున్నాయి. యాక్చువల్గా భారతదేశంలో కనుక తీసుకుంటే కేరళ రాష్ట్రంలో ఆయుర్వేదిక్ అనేది బాగా డెవలప్ అయి ఉంటుంది. ఎవరు ప్రకృతి సహజంగా ఒళ్ళు నొప్పులు ఉన్నా, లేకపోతే బ్యాక్ పెయిన్స్ ఉన్నా, లేకపోతే యాక్సిడెంట్స్ అయ్యి ఇబ్బంది పడుతున్నా వాళ్ళందరూ కూడా కేరళ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం తెలిసిందే. గతంలో ఏంటంటే ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు వీళ్ళందరూ కేరళ ఆయుర్వేద వైద్య విధానానికి కేరళ వెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత ఇది క్రమక్రమంగా ఏమైందంటే ఈ ఆయుర్వేదం అనేది అన్ని చోట్లకి విస్తరించింది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో కనుక తీసుకుంటే ఒకప్పుడు విజయవాడ ఆయుర్వేదానికి చాలా ఫేమస్గా ఉండేది. ఆయుర్వేదిక్కు సంబంధించిన హాస్పిటల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకప్పుడు నువ్వు ఒక 60 సంవత్సరాల క్రితం వరకు వెళ్తే రామ్మోహన్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ అని విజయవాడలో ఉండేది. అలాగే గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజీ కూడా అక్కడే ఉంది. అంటే ఆయుర్వేదాన్ని చేసే మెడికల్ కాలేజీ అక్కడే ఉంది, డిస్పెన్సరీ ఉంది విజయవాడలో, తర్వాత ఇప్పుడు కాకినాడలో ఉంది, విశాఖపట్నంలో ఉంది, అన్ని చోట్లకి వచ్చాయి. అదే అప్పట్లో ఎక్కువగా విజయవాడలో కేంద్రీకృతమై ఉండేది. అలాగే సూపర్ స్టాకిస్టులు కూడా విజయవాడలోనే ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికీ కూడా సూపర్ స్టాకిస్టులు అక్కడే ఉన్నారు. సో అక్కడి నుంచి మనకి మిగతా స్టాకిస్టులు వైజాగ్ వస్తారు. అయితే ఇక్కడ అల్లోపతికి ఆయుర్వేదిక్కి ఏంటి డిఫరెన్స్ అంటే, అల్లోపతి అనేది కెమికల్స్, అంటే రకరకాలైనటువంటి కెమికల్స్తో ల్యాబ్స్లోను వాటిలోనూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లోనూ మెడిసిన్స్ తయారవుతాయి. ఆయుర్వేదిక్ అనేది సహజంగా మనకి ప్రకృతిలో దొరికేటువంటి మూలికలు కానీ, లేకపోతే ఫ్రూట్స్ కానీ, లేకపోతే ఇతర ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ద్వారా కానీ, చూర్ణాల ద్వారా కానీ, లేహాల ద్వారా కానీ, ట్యాబ్లెట్ల రూపేణా కానీ, ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్లో సహజంగా లభించే ప్రకృతి వనరులతో మనకి దొరుకుతుంది. కాకపోతే ఏంటంటే ఈ ఆయుర్వేదిక్ ఇప్పుడు క్రమక్రమంగా అభిమానం అనేది అన్ని చోట్ల పెరుగుతుంది. ఇప్పుడు విజయవాడలో ఒకప్పుడు చెప్పాను, ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఆయుర్వేదిక్ పెరిగింది. చివరికి టూత్పేస్ట్ తీసుకుంటే ఆయుర్వేదిక్ టూత్పేస్ట్ వచ్చేసాయి. తర్వాత బ్యూటీ, అంటే సపోజ్ మనకి పింపుల్స్ కానీ లేకపోతే ఇంకా ఫేషియల్ కావాలి అన్నా కూడా ఆయుర్వేదిక్లో లభించే స్థాయికి వచ్చేసింది. అందులో ముఖ్యంగా అలోవెరా న్యాచురల్గా దొరికేటువంటి ప్రోడక్ట్. అలోవెరా ప్రోడక్ట్స్ చాలా చోట్ల వచ్చేసాయి. అలాగే మెడిసిన్స్తో పాటు బ్యూటీ కాస్మెటిక్స్తో పాటు హెయిర్ ఆయిల్, తర్వాత హెయిర్ కలర్స్, బేబీ సంబంధించిన ప్రోడక్ట్స్, అంటే అలా ఇలా అని కాదు, అన్ని రకాలుగా కూడా ఆయుర్వేదిక్ అనేది ఈరోజు అందుబాటులోకి వచ్చేసింది. చాలామంది దీని మీద మక్కువ చూపిస్తున్నారు. అలాగే ఒకప్పుడు ఏంటంటే ఫార్మసీలు కేవలం ఆయుర్వేదిక్ ఫార్మసీలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు కొన్ని మినిమం కామన్గా ఉండే ప్రోడక్ట్స్ కూడా అన్ని ఫార్మసీలు దొరుకుతున్నాయి. ఎందుకంటే ఈరోజు ఆయుర్వేదిక్ కనుక వాడితే చాలామందికి పొద్దున్న లేవగానే ఈ కాన్స్టిపేషన్, మలబద్ధకం అంటారు, ఆ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువ ఆయుర్వేదికే వాడుతున్నారు. అలాగే చాలామందికి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఈరోజు ఆయుర్వేదిక్లోకి చాలామంది వెళ్తున్నారు. అంటే న్యాచురల్గా అందులో దొరికేటువంటి ఇది. అలాగే మిగతా దీర్ఘకాలిక వ్యాధులు, ముఖ్యంగా జాండీస్ కనుక తీసుకుంటే ఆయుర్వేదిక్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఆయుర్వేదిక్లో మంచి మెడిసిన్స్ జాండీస్లో కూడా లభ్యమవుతున్నాయి. అయితే ఇవన్నీ కూడా ఒక ఆయుర్వేదిక్ డాక్టర్స్ పర్యవేక్షణలో వాళ్ళు నిష్ణాతులైనటువంటి వాళ్ళ చేత మనం తీసుకొని వాడాలి తప్ప సొంత వైద్యాన్ని ఉపయోగించుకునే పరిస్థితి కాదు. సో జాండీస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఆయుర్వేదిక్ మంచి నిపుణత చూపిస్తుంది. అందులో నూనె అనే ఒక ప్రోడక్ట్ ఉంది. నూనె అనేది
విధంగా చెప్పాలంటే జీవన విధానానికి ఒక సంజీవిని లాంటిది. అంటే అన్ని రకాలైనటువంటి వ్యాధులకి, చాలా దీర్ఘకాలిక వ్యాధులకి ఈ నూనె అనేది కూడా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. అది కూడా చాలామంది వాడుతున్నారు. అలోవెరా జ్యూస్ అని, ఆమ్లా జ్యూస్ అని, తర్వాత మీరు చెప్పినటువంటి నూనె జ్యూస్ అని, నీము, ఇలాంటివన్నీ కూడా అందులో దొరుకుతున్నాయి. కాబట్టి మొత్తం ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఈరోజు ప్రపంచానికి అందరికీ తెలిసిపోయింది. అలాగే ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ వల్ల మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా బాగా వస్తుంది. మన విదేశాలకు కూడా ఈరోజు ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. తేనె కూడా ఈరోజు చాలా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్లో తేనె వాడతారు. అలాగే నిమ్మకాయ ఒకటి, నిమ్మ కూడా అన్ని ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్లో వాడతారు. ఆమ్లా కూడా అన్ని ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్లో వాడతారు. ముఖ్యంగా కరోనా సమయంలోకి వచ్చేప్పటికి ఇమ్యూనిటీ బూస్టర్స్, అంటే మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచేటువంటి ఈ ఆమ్లా కానీ ఇలాంటివి సహజసిద్ధంగా మనకు కొన్ని ఉంటాయి. మనం చుట్టూ ఉన్న వాటిని మనం గుర్తించుకోలేం. నిమ్మకాయలో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో అలాంటి వాటితో వచ్చిన ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్, ఉదాహరణకి చానప్లాస్ తీసుకో. చానప్లాస్లో మీకు ఇమ్యూనిటీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చాలామంది కరోనా వచ్చిన సమయంలో భారతదేశంలో కాకుండా విదేశాల్లో కూడా ఈ ఇమ్యూనిటీ బూస్టర్స్ని ఎక్కువగా వాడి కరోనా నుంచి బయటపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అప్పటి నుంచి కూడా ఆయుర్వేదిక్ అనేది బాగా గుర్తింపు వచ్చి వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి ముఖ్యంగా పిల్లలకు కూడా ఈరోజు అనేక రకాలైనటువంటి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ అందుబాటులోకి వచ్చేసాయి. వృద్ధులకి కూడా అందుబాటులోకి వచ్చేసాయి. ఏమైనా డయాబెటీస్, బీపీ ఇలాంటి వాటికి కూడా మంచి మెడిసిన్స్ ఆయుర్వేదిక్లో దొరుకుతున్నాయి. కాకపోతే ఒకటి ఏంటంటే గుర్తుంచుకోవాల్సింది, ఇందులో కూడా డాక్టర్స్ ఉన్నారు, ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఉన్నారు. ఏ డోసేజ్లో వాడాలి, ఎంత వాడాలి, అల్లోపతితో పాటు ఇవి కూడా వాడుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు టోటల్గా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ మంచి డిమాండ్ పెరిగింది. భవిష్యత్తులో కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్స్కి మంచి డిమాండ్ పెరుగుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. సో ఏదైనా మార్పు అయితే ఈరోజు వైద్య రంగంలో కనపడుతుంది మహేష్. సార్ మరి అంటే ఆయుర్వేద ప్రోడక్ట్ల యొక్క కాస్ట్ ఎలా ఉంటుంది సార్? ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ కాస్ట్ ఎలాగా ఉంటుంది అంటే, ఇప్పుడు అల్లోపతి లేకపోతే యునాని, హోమియోపతి ఇది కనుక తీసుకుంటే, ముఖ్యంగా ఒకప్పుడు ఏంటంటే ఆయుర్వేదిక్ని ఇళ్లలోనే తయారు చేసుకునేవారు. ఈ చూర్ణాలు కానీ లేకపోతే లేహాలు కానీ ఇంట్లో తయారు చేసుకునేవాళ్ళు. దానివల్ల ఏంటంటే దీని స్టాండర్డ్ మీద చాలా మందికి డౌట్ వచ్చేది. అంటే ఇంట్లో కొన్ని ప్రామాణికాలు పాటించకపోవచ్చు. ఇళ్ళలోనే కాదు, కొన్ని సంస్థలు కూడా తయారు చేసేవి, అవి రిజిస్టర్డ్ కాని సంస్థలు కూడా తయారు చేసేవి, ఇళ్ళలోనే ఒక సమోపాధిగా చేసేవి. కానీ ఈరోజు ఏమైందంటే కొన్ని ప్రత్యేకమైన కంపెనీలు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. డాబర్ చాలా పెద్ద ఫేమస్ కంపెనీ. బైద్యనాథ్ చాలా ఫేమస్ కంపెనీ. కపివా చాలా పెద్ద కంపెనీ, అంటే బైద్యనాథ్కి సిస్టర్ కన్సర్న్ అది కూడా. జండు కూడా చాలా పెద్ద కంపెనీ. వీళ్ళు ఏం చేశారంటే ఒక ఫ్యాక్టరీస్ లాగా పెట్టి ఒక స్టాండర్డ్స్ పెట్టారు. అంటే మన లేబులింగ్ కనుక చూసుకుంటే ఏ స్టాండర్డ్లో ఏది ఉందో తెలుస్తుంది. అయితే ఇది ఎప్పుడైతే పాటిస్తారో కాస్ట్ అనేది ఎప్పుడూ కూడా ఆయుర్వేదిక్ పెద్ద మరీ ఎక్కువగా ఉండదు. ఎందుకంటే ఆయుర్వేదిక్ సామాన్య మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులో ధరలోకి వచ్చేటువంటి 80% ప్రోడక్ట్స్ అనేవి కూడా సామాన్య మధ్యతరగతి ప్రజలకి అందుబాటులోకి వచ్చేసాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రముఖ కంపెనీల మ్యానుఫ్యాక్చర్ వీకో ఉంది. వీకో కూడా చాలా ఫేమస్ కంపెనీ. వీకో వజ్రదంత అనే ఒక టూత్ పేస్ట్ ఉంది. అలాగే వీకో టర్మరిక్ అనే ఒకటి వస్తుంది. అంటే వీకో కూడా చాలా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. కాబట్టి చాలా పెద్ద కంపెనీలు, మంచి కంపెనీలు ఆయుర్వేదిక్లోకి వచ్చేబట్టి తక్కువ రేట్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అఫోర్డబుల్గా ఈరోజు ఆ మెడిసిన్స్ అయితే అందుబాటులోకి వచ్చాయి మహేష్. చక్కగా చెప్పారు సార్. చూసారు కదా ఆయుర్వేద యొక్క డిమాండ్ ఎంత, మార్కెట్ ఎంత పెరిగిందో. మీరు కూడా మీకు తగినటువంటి దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ ప్రోడక్ట్లు మాత్రమే వాడండి. ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ వాడాలంటే మీరు మీ సమస్యలు మీ డాక్టర్ గారితో ఒకసారి డిస్కస్ చేసుకొని ఆయన చెప్పిన సలహాల ప్రకారం వెళ్ళండి తప్ప సొంత వైద్యం మాత్రం వెళ్ళకండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.